జన సాంగీత సెక్షన్ కు ప్రకాష్ నంద మాస్టర్ కు నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఈరోజు పద్యము మాస్టర్ మహనీయమూర్తి. యాత్ర పోయిన తడెన్నాళ్ళు తిరిగినా, యాత్ర పోయిన తడెన్నాళ్ళు తిరిగినా, భద్రమైన విముక్తి పదవి కనాడు, భద్రమైన విముక్తి పదవి కనాడు. మనసు నిల్పునాతాడు మహనీయమూర్తిరా, మనసు నిల్పునాతాడు మహనీయ మూర్తిరా. విశ్వదాభిరామ వినురవేమ. భావము: స్థిరమైన మనసు లేక ఎన్నాళ్ళు తీర్థయాత్రలకు తిరిగినా ప్రయోజనము లేదు. స్థిరచిత్తము కలవాడే ఉత్తమోత్తముడు. నేను ఈ పద్యం ద్వారా అర్థం చేసుకున్నాను మాస్టర్స్. తీర్థయాత్రలకు వెళ్ళినా అక్కడి ప్రకృతిని, జ్ఞానాన్ని, ధ్యానాన్ని చేసుకొని అక్కడి మనము స్వీకరించవచ్చు. ఒక్కొక్కసారి మనం ఒక్కొక్క ప్రదేశంలో ఎంత ప్రశాంతత దొరుకుతుంది అంత దొరుకుతుంది, కానీ ఇప్పుడు అది కనుమరుగై పోతుంది. కాబట్టి మనసును శుద్ధి చేసుకున్నప్పుడే మాస్టర్ ఇంకొక పద్యం: ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, బాండ శుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివ పూజలేరయా. విశ్వదాభిరామ వినురవేమ. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా మన మనసును శుద్ధి చేసుకుంటేనే మనం ఏదైనా కూడా జ్ఞానాన్ని కానీ ధ్యానాన్ని ఏమైనా స్వీకరిస్తాము, మంచి చెడుల గురించి ఆలోచించగలుగుతాం అనేది నాకు ఈ పద్యం ద్వారా అర్థమైంది మాస్టర్. కాబట్టి మనసును శుద్ధి చేసుకోవాలి, ఆత్మను శుద్ధి చేసుకోవాలి. శరీరానికి ఉన్న మురికిని వదులుకోవడానికి మనము రకరకాల సోపులు, రకరకాల అవన్నీ ఉపయోగించి శుద్ధి చేసుకుంటాము. కానీ మనసును శుద్ధి చేసుకోవడానికి ఒక్క ధ్యాన మార్గమే. ధ్యానం చేయాలంటే ఊరికే ధ్యానం ఊరికి కూర్చుంటే ధ్యానం వచ్చేది. సాధన అనేది ముఖ్యమైనదని నేను మరి ఇంకొకసారి పద్దెనిమిది అర్థం చేసుకున్నా మాస్టర్. నాకు అవకాశం ఇచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మాస్టర్.